పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అసలు గురి ఎర్రకోట. సో ఇటీవల జరిగిన కారు పేలుడు ఏదైతే ఉందో ఎర్రకోట సమీపంలో దానికి సంబంధించిన జరుగుతున్న విచారణ ఏదైతే ఉందో ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. సో అసలు గురి ఎర్రకోట మీదే పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఏడాది మొదటి నుంచి జనవరి 26వ తేదీ నుంచి అక్కడ పేలుడు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉగ్రమూకలు ఇప్పటికే కొన్ని బాంబ్ బ్లాస్టింగ్ కు ప్లాన్ చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో దానికి సంబంధించి విచారణలో భాగంగా కొన్ని అప్డేట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలో పదే రెక్కి కీలకంగా ముంచుమిల్ కదలికలు. సో ఇక్కడ చూసుకుంటే మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు లభించాయి. రిపబ్లిక్ డే వేడుకలో 26/11 తరహా విధ్వంసానికి కూడా కుట్ర జరిగినట్టు తెలుస్తుంది. విస్తృత బందోబస్తుతో అప్పుడు వమ్మైన ప్రయత్నం. సో ఈ డిసెంబర్ 6న పేలుడుకు ఉమర్ నబీ పన్నాగం, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి. సో మరో కారు కోసం కొనసాగుతున్న అన్వేషణ. సో ఇప్పుడు జరిగిన బ్లాస్టే కాకుండా ఇంకో బ్లాస్టిక్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికోసం ఒక కార్ని కూడా సేకరించే పనిలో ఉగ్రముఖులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఉమర్ నబీ ఉగ్ర ఆవేశం. సో దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు. మజ్మిల్ ఆదిల్ కలిసి పేలుడు పదార్థాల సేకరణ. సో విచారణలో షాహీన్ వెల్లడించిన కొన్ని అంశాలు ఇవి. సో ఇక్కడ చూసుకుంటే కిరాతక ఉగ్రదాడి, దోషులకు శిక్ష తప్పదు. ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ కూడా చేసింది. ఎవరిని వదలబోమంటూ కూడా తెలిపింది. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు ఆ ఉగ్రదాడి ఏదైతే కార్ బ్లాస్ట్ ఏదైతే ఉందో అందులో గాయపడిన ఒక బాధితుని PM మోదీ ఇక్కడ పరామర్శిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కాళేశ్వరం అవకతవకలపై మరోసారి విచారణ అయితే జరిగింది. సో కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది. బ్యారేజ్ లో అవకతవకలకు మాజీ సీఎం నిర్ణయాలే కారణం అని కూడా చెప్పింది. సో విచారణకు బీఆర్ఎస్ అధినేత స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ పిటిషన్ ను కొట్టేయండి, హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇక్కడ చూసుకుంటే జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు, కేసీఆర్ తదితర పిటిషన్లపై కూడా విచారణ జనవరికి వాయిదా వేసినట్టు హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ చూసుకుంటే నేను చేసింది తప్పైతే ఆమోదించిన వారిది తప్పేగా. సో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేస్తున్నారన్న ఒక వ్యవహారం ఏదైతే బయటకు వచ్చిందో దానికి సంబంధించి అప్పటి ఈవో ధర్మారెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. సో నెయ్యి టెండర్ల నిబంధనలు మార్పుపై టీటీడీ అప్పటి చైర్మన్ ఈవో కూడా సంతకాలు చేశారు అంటూ కూడా ఆయన సిట్ విచారణలో తెలిపినట్టు తెలుస్తుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. సో నేడు US ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రసంగం చేయనున్నారు. సో తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను వివరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విదేశాలకు మన చేప, రాష్ట్రంలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం. సో కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్రం నుంచి మంచినీటి చేపలను ఎగుమతి చేయాలి అని. సో దీనికోసం 47 కోట్లు కూడా మంజూరు చేసింది ఇప్పటికే. సో మొత్తం 13 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు 47 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం చెన్నైకి చెందిన కన్సల్టెన్సీ సంస్థలు కూడా DPR తయారు చేయించి ఇటీవల టెండర్లు కూడా పిలిపించినట్టు తెలుస్తుంది. సాక్షిలు కూడా ప్రధానంగా రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశమే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ముమ్మాటికి ఉగ్రదాడి, ఢిల్లీ పేలుడు ఘటనకు తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం. ఇక్కడ చూసుకుంటే ఇసుక దందా, హద్దు దాటి ఇసుక దందా, ఏపీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న మాఫియా. సో ఇది వరకు చూసుకుంటే ఏపీలో మాత్రమే ఇసుక దందా ఎక్కువగా జరుగుతుంది అనుకునే వాళ్ళం. ఇప్పుడు రాష్ట్రం దాటి బయటకు వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి కూడా వస్తుంది అన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కొవ్వూరు నుంచి తెలంగాణకు గోదావరి ఇసుక, ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న బినామీలు. సో పోలీసులకు పట్టుబడిన టిప్పర్లు, అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రీచ్ నుంచి అక్రమ రవాణా. సో ఏపీ కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీకి చెందిన వ్యక్తి దందా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో భారీ వాహనాల్లో తరలింపు, అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం ఇప్పుడు ఫలితాల కోసం వేచి చూస్తున్న ఈ తరుణంలో స్థానిక ఎన్నికల అంశం మరోసారి అయితే తెరపైకి వచ్చింది. స్థానిక ఎన్నికలపై కసరత్తు మళ్లీ షురు. నోట్ తయారు చేయాల్సిందిగా PR శాఖకు సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సంబంధిత అంశాలపై కూడా CS సమీక్ష నిర్వహించారు. సో 17న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఇక్కడ చూసుకుంటే ఉగ్రమూలం వెతికే డిజైన్, సైబర్ సెక్యూరిటీ కోర్సులో మార్పులు, దాడుల్లో దాగున్న నిజాన్ని గుర్తించే ట్రైనింగ్, దర్యాప్తు సంస్థలతో సమన్వయం, కేంద్రానికి ఏఐసిటిఈ ముసాయిదా ప్రతి. ఇక్కడ చూసుకుంటే ఈ సైబర్ సెక్యూరిటీ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా మార్పులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అధికంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. టర్కీ నుంచి కుట్ర, ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహమ్మద్ సమస్త కార్యకలాపాలు నిర్వహిస్తుంది అంటూ కూడా తాజాగా జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన జరుగుతున్న విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఎంతమంది ఉన్నారు, ఎలా ప్లాన్ చేశారు, దాని ప్రణాళిక ఏంటి అన్న ఒక అంశాలను కూడా అధికారులు ఇప్పుడిప్పుడే బయటికి విడుదల చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఓటు చిత్రాలు, సో ఓటైన వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ప్రతి ఒక్క పార్టీ డబ్బునైతే పంపిణీ చేశాయి. సో అదే డబ్బుని ఇప్పుడు తిరిగి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఓటేసిన వాళ్ళు మాత్రమే డబ్బు ఉంచుకుని ఓటైన వాళ్ళు తిరిగి తమ డబ్బును తమకు ఇవ్వాలి అని ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటైన వాళ్ళని గుర్తించి మరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్న వైనం అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండ్ ఇది. సో బస్తీలు, కాలనీల్లో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటైన వాళ్ళని గుర్తిస్తున్న అధికారులు. సో ఓ ఇంట్లో 18 ఓట్లుంటే పోలైంది మాత్రం 4. సో మిగిలిన వారి దగ్గర నుంచి సొమ్ము వెనక్కి తీసుకుంటున్నారు. సో అలాగే సో ఈ వసూలు చేసిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగంగా వాడుకునే వైనం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలనే హుకుం, ఓటేయని వారి నుంచి డబ్బులు వసూలు చేసి కాలనీల్లో పన్నులకు వాడాలనే యోచనలో ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. చలి ముట్టడిలో తెలంగాణ, కోల్డ్ వేవ్ జోన్ లో రాష్ట్రం. వచ్చే నెల 3-4 రోజులు మరింత చలి పెరిగే అవకాశం, 12.5 నుంచి 8.5కి పడిపోయే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్న శ్వాసకోశ, నమోనియా, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్ళునొప్పులు. సో పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో 3 జిల్లాలు టాప్ లో ఉన్నాయి. సో అవేంటి అంటే, ఒకటి జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరిలో 70% ప్రోగ్రెస్ కనిపిస్తుంది ఇందిరమ్మ ఇళ్ల అంశంలో. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 3.69 లక్షల ఇళ్లకు శాంక్షన్ లెటర్స్. వీటిలో ఇప్పటి వరకు 2.33 లక్షల ఇండ్లు గ్రౌండింగ్. 40% లోపు ప్రాసెసింగ్ రిపోర్ట్ ఉన్న జిల్లాలపై గృహ నిర్మాణ శాఖ సో స్పెషల్ ఫోకస్, పనులు స్పీడప్ చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్థానిక ఎన్నికలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అంటూ కూడా మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. సో 1-2 రోజుల్లో సీఎంతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామంటూ కూడా స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారమే ముందుకు వెళ్తాం. బీసీ బిల్లులకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుకుంటున్నారు. 2 ఏళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికే కాళేశ్వరం అంచనా విలువని పెంచారు. సో అక్రమాలను జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ధారించింది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్. సో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేయాలంటూ కూడా ఇప్పుడు హైకోర్టులో రాష్ట్ర సర్కార్ తరఫున అయితే ఒక కౌంటర్ దాఖలైంది. సో సిబిఐ దర్యాప్తు తర్వాత నేరం రుజువవుతుంది. కేసీఆర్ పిటిషన్ కొట్టేయాలంటూ కూడా మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో భాగంగా చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలా వరకు బయటకు వచ్చారు. సో ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది ఇదే బెట్టింగ్ యాప్ వ్యవహారం పైన. సో తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ అయితే విచారణకు హాజరయ్యారు. సో విచారణ తర్వాత ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. తెలియక తప్పు చేశా, క్షమించండి. 2016లో గేమింగ్ యాప్ యాడ్ చేశా, అది బెట్టింగ్ యాప్ అని తెలియదు. సో యువత బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దని విజ్ఞప్తి. సిఐడి విచారణకు హాజరు. అలాగే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అధికారులు. సుమారు 1.5 గంటల పాటు ఆయన విచారించినట్టు కూడా తెలుస్తుంది. అమెరికాలో టాలెంట్ ఉన్నోళ్ళు తక్కువే అంటూ కూడా ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. విదేశీయులను తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సో H1B వీసాపై మాట మార్చిన యుఎస్ ప్రెసిడెంట్. సో ట్రైనింగ్ లేకుండా నిరుద్యోగులను నియమించుకోలేం, అమెరికన్లు విదేశీయుల నుంచి స్కిల్స్ నేర్చుకోవాలంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. తాజాగా కవిత కామెంట్స్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా రాష్ట్రంలో కూడా తీవ్ర దుమారం నేపుతున్నాయి. పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె ప్రతిరోజు జనబాట కార్యక్రమంలో భాగంగా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉన్నారు. సో తాజాగా చేసిన విమర్శలు చూద్దాం ఇక్కడ. సో ఇదేనా బంగారు తెలంగాణ అంటూ కూడా ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే 12 ఏళ్లలో నల్గొండకు కృష్ణా జలాలు ఎందుకు రాలేదు అంటూ కూడా ప్రశ్నించారు.
సో ప్రాజెక్టుల వద్దకు వెళ్తే భూ నిర్వాసితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సో వారి సమస్యలు పట్టించుకోకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ కూడా హెచ్చరించారు. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం లక్ష్యంగా సామాజిక తెలంగాణ కోసం జాగృతి పోరాటం చేస్తుంది అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూర్వలోకం.